ఇంట్లో ఉండే వాటితోనే చిన్న పిల్లలకు చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు. సో ఫస్ట్ ఒక ప్యాన్ని పెట్టుకొని లో ఫ్లేమ్లో హీట్ చేసుకొని తర్వాత మన దగ్గర ఉన్న సూజీ రవ్వను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్మెల్ మంచిగా వస్తుంది, అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 జీడిపప్పులు, ఒక 5 బాదం పప్పులు వేసి మంచిగా గోల్డెన్ కలర్లోకి వాటిని కూడా ఫ్రై చేసుకొని ఈ చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్ కోసం కొద్దిగా బెల్లం వేసి అన్నిటిని మిక్సీగా ఇలా మెత్తగా పౌడర్గా చేసుకోవాలి. సో దీన్ని స్టోర్ చేసుకున్నా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 1 వీక్ స్టోర్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వాటర్ మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ తీసుకొని ఒక కప్లో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆ పౌడర్ని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఒక పేస్ట్ లాగా. సో మళ్ళీ ఆ బాయిల్ వాటర్లో వేసేయాలి, ఉండలు కట్టుకోకుండా ఉంటుందని ఈజీ ప్రాసెస్. అండ్ ఇంతే, ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత పిల్లలకు తినిపించడమే, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి టమ్మీ కూడా ఫుల్ అవుతుంది. సో జీడిపప్పు బాదం పప్పు వేసాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.